Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా విస్తరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల జోరు పెరగనుంది. భారత వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం జూలై 3 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా జూలై 3-4 తేదీల్లో ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉండటంతో రైతులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది వాతావరణ శాఖ. అదేవిధంగా జూలై 4-5 తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగనున్నాయి. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. జూలై 5 నుండి 8వ తేదీ వరకు కూడా ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయని తెలిపింది వాతావరణ శాఖ. ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తీపి కబురు ఇచ్చింది. బంగాళాఖాతంలో వాతావరణం వేగంగా మారుతోంది. బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న ఒడిశా ఉత్తర ప్రాంతం, పశ్చిమ బెంగాల్, దక్షిణ తీర ప్రాంతాల వరకు ఇది విస్తరించింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు ఉత్తరాంధ్రలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలలో ఈ అల్పపీడన ద్రోణి కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా మారాయని, దీనివల్ల కోస్తాంధ్ర అంతటా వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయని, ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉన్నందున ఏపీ తీర ప్రాంతాల్లో గాలి తీవ్రత క్రమంగా పెరుగుతుందని వెల్లడించారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అమలాపురం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఇక నేడు శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ 3 రోజుల పాటు ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసినట్లు చెప్పారు. అలాగే మత్స్యకారులెవ్వరూ కూడా సముద్రంపై చేపల వేటకు వెళ్లరాదని సూచించారు. తీర ప్రాంతంలో నివసించే మత్స్యకార గ్రామాల ప్రజలు సముద్రపు అలల తీవ్రతను నిరంతరం గమనిస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ వెదర్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.